హాయ్ హలో నమస్తే అండి. వీడియో నచ్చితే చివర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆ ఇండియన్ హిస్టరీ బిట్స్ ఇక్కడ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కోర్సు, ఆ సరౌండింగ్ సబ్జెక్టు మళ్ళీ ఏ బిట్లు అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందో చర్చించే ప్రయత్నం చేద్దాం. విషయంలోకి వెళ్తే మ్యాక్సిమం ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు అంటే ఐఎన్సీ సమావేశాలకు సంబంధించి వరుస క్రమాన్ని మ్యాక్సిమం అడగడం జరుగుతుంది. ఎందుకంటే భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పార్టీ ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దాంట్లో భాగంగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నట్టు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు జనరల్గా డబ్ల్యూసి బెనర్జీ ఆన్సర్ అవుతుంది. అయితే ఈ వరుస క్రమాన్ని చూసినప్పుడు ఇక్కడ మొదటి అధ్యక్షుడు ఎవరు, రెండవ అధ్యక్షుడు ఎవరు అని, అంతేకాకుండా ఇక్కడ మొదటి ముస్లిం ఎవరు, జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ముస్లిం అధ్యక్షుడు ఎవరని, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి పారాశిక అధ్యక్షుడు ఎవరని, భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి ఆంగ్లేయ అధ్యక్షుడు ఎవరనే బిట్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ప్యారల్గా. సో దానికి ఒక కోడ్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా. బేద బజార్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. బేద బజార్లో మనకు కనిపిస్తున్నట్టు బే అంటే బెనర్జీ, అంటే భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు అన్నప్పుడు బెనర్జీ. అదేవిధంగా దా అంటున్నాం కదా, దా అంటే దాదాబాయి నౌరోజీ, భారత జాతీయ కాంగ్రెస్ ఈయన రెండవ అధ్యక్షుడు. దా అంటే దాదాబాయి నౌరోజీ రెండవ అధ్యక్షుడు. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి పారాశిక అధ్యక్షుడు, మొదటి పారాశికుడు కూడా, భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి పారాశికుడు కూడా. ఇంకా అదేవిధంగా బేద అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ బా కనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్కు ఈ బా అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ, భారత జాతీయ కాంగ్రెస్కు మూడవ అధ్యక్షుడు. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడైనటువంటి మొట్టమొదటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇక జార్ అంటే జార్జ్ యోలని గుర్తుపెట్టుకోండి. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి నాలుగో వ్యక్తి. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి మొదటి ఆంగ్లేయుడు అన్నా కూడా జార్జ్ యోల్. అంటే ఈ ఓరియంటేషన్లో ఈ ప్రీవియస్గా చూసుకున్నప్పుడు ఆ ప్రీవియస్ ఓరియంటేషన్లో గతంలో ఆ సరౌండింగ్లో వచ్చినటువంటి బిట్ల ఆధారంగా ఈ విధంగా అనేది ఒక క్వశ్చన్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే అక్కడి నుంచి క్వశ్చన్ పోకుండా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షులు అనే బిట్ వచ్చినప్పుడు మొదటి అధ్యక్షుడు అన్నప్పుడు డబ్ల్యూసి బెనర్జీ, అదేవిధంగా మొదటి అధ్యక్షత వహించిన పారాశికుడు అన్నప్పుడు దాదాబాయి నౌరోజీ, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్కు మొదట అధ్యక్షత వహించినటువంటి ముస్లిం అన్నప్పుడు బద్రుద్దీన్ త్యాబ్జీ, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు అన్నప్పుడు జార్జ్ యోల్. ఇది మొదటి క్వశ్చన్ సంబంధించి. ఇక రెండవ క్వశ్చన్ చూస్తుంటే మనకు మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిన ప్రదేశం అని అడగడం జరుగుతుంది. ఇక్కడ గతంలో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిన ప్రదేశం అని అడుగుతుంది. దాదాపుగా మొదటిది, రెండవది, మూడవది అన్నీ కూడా లండన్లోనే జరిగినాయి. ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో జరిగాయి. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరాల మధ్య జరిగింది, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది, మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది, ఆ తేదీ అడగడం జరుగుతుంది ప్రధానంగా. దాంట్లో భాగంగా ఒకసారి చూసినట్టయితే ప్రధానంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరగడానికి కారణం ఏంటంటే 1919 మాంటెంగ్ చేస్బర్గ్ సంస్కరణలనే లేదా 1919 ఆ చట్టం, భారత ప్రభుత్వ చట్టం అని దేన్నైతే అంటున్నామో ఆ చట్టంలో భాగంగా పాలనా సంస్కరణలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాలనా సంస్కరణ పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సైమన్ కమిషన్ 1927లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1927లో ఏదైతే సైమన్ కమిషన్ వచ్చిందో ఈ సైమన్ కమిషన్ సూచనల మేరకు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ప్రధానంగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 నుంచి 31 మధ్య జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 31లో జరిగింది. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం 32లో జరిగింది. అయితే ఒకసారి దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అన్నప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నజా, సెడి, నడ్డి అని గుర్తుపెట్టుకోండి. అంటే 1930 నజా అంటే 1930 నవంబర్ నుంచి, జా అంటే జనవరి అంటే 1931 వస్తుంది కదా, 30 తర్వాత 31 కాబట్టి 1930 నవంబర్ నుంచి 1931 జనవరి వరకు నజా. రెండవది 1931లో నజా సెడి అంటున్నాం, అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగింది. 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు నజా సెడి అన్నాం కాబట్టి సెడి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రెండవది. ఇక మూడవది నడ్డి అన్నప్పుడు 1931 నా అంటే నవంబర్, డి అంటే డిసెంబర్, నజా సెడి నడ్డి అంటే 1930లో నవంబర్ నుంచి జనవరి వరకు 30-31 మధ్య, నవంబర్ నుంచి జనవరి మధ్య మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. అదేవిధంగా 1931లో
సెడి అంటున్నాం సెప్టెంబర్ డిసెంబర్ మధ్య రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. ఇంకా మూడవది నడ్డి అంటున్నాం నవంబర్ నుంచి డిసెంబర్ వరకు 1932లో జరిగినటువంటి మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ విధంగా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అన్నీ కూడా ఇవి లండన్లో జరిగినాయి. అన్నీ కూడా లండన్లో జరిగినాయి. 1927లో ఏదైతే పాలనా సంస్కరణలు పరిశీలించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఉందో, సైమన్ కమిషన్ ఉందో, ఆ సైమన్ కమిషన్ నివేదిక ప్రకారం సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంటే ఈ ఓరియంటేషన్లో ఇక్కడ ఈ సరౌండింగ్లో వచ్చేటటువంటి ఇది రెండో బిట్టుగా చెప్పుకోవచ్చు. ఇక మూడో బిట్టుని పరిశీలిస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు పోర్చుగీస్ వారి వ్యాపార కేంద్రం ఏది అని అడగడం జరిగింది. ఇది పోర్చుగీస్ వారి వ్యాపార కేంద్రం అనేదే కాకుండా ఇక్కడ ఈ వేరే వేరే ఇతర క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా భారత్కు వచ్చినటువంటి విదేశీ వ్యాపారస్తులు ఎవరు, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వ్యాపారస్తుల ప్రధాన వర్తక కేంద్రం, అదేవిధంగా ప్రథమ వర్తక కేంద్రానికి సంబంధించి ఓ కోడ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ కోడ్ని చూడండి. PDAD-F, PDAD డాడ్ ఎఫ్, PDAD-F అంటే పి అంటే పోర్చుగీసు, డి అంటే డచ్, ఏ అంటే ఆంగ్లేయులు, డి అంటే డేన్సు, ఎఫ్ అంటే ఫ్రెంచ్ వాళ్ళు. అంటే వ్యాపార నిమిత్తం భారత్కు వచ్చినటువంటి విదేశీ వ్యాపారస్తుల్లో ఈ క్రమం అనేది ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో వరుస క్రమాన్ని అడగండి అని కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యాపార కేంద్రాన్ని ప్రధాన వర్తక కేంద్రంగా మార్చుకున్న సందర్భం ఏది, అదేవిధంగా ప్రథమ వర్తక కేంద్రంగా మార్చుకున్న సందర్భం ఏందనే దానికి కూడా మీకు కోడ్ని అందించే ప్రయత్నం చేస్తాం. పైన PDAD-F అని కనిపిస్తుందిగా, PDAD-Fకు కింద కామసూట్రసు అని రాసుకోండి వరుసగా. కామసూట్రసు అంటే పి ఫస్ట్ పిలో పోర్చుగీస్ అన్నాం కదా, అదేవిధంగా కా అంటే క్యాలికట్. అంటే పోర్చుగీస్ వారు భారత్లో మొదటి వర్తక స్థావరం అన్నప్పుడు క్యాలికట్ అనేది వాళ్ళ ప్రథమ వర్తక స్థావరంగా చెప్పుకోవచ్చు. ఇంకా మా అంటే మచిలీపట్నం. పైన డి అంటున్నాం కదా, డచ్చి వాళ్ళు అన్నాం కదా, డచ్చి వాళ్ళ మొదటి వర్తక స్థావరం వచ్చేసి ఇక్కడ మనం చెప్పినట్టు మా అంటే మచిలీపట్నం, అంటే డచ్చి వారికి మచిలీపట్నం. ఇక మూడవది ఏ అంటే ఆంగ్లేయులు కదా, ఇక్కడ సు కనిపిస్తుంది, కామసూట్రసు అన్నాను. అంటే సు అంటే సూరత్. అంటే మూడవ దానికి PDAD-కు అంటే ఆంగ్లేయులు సంబంధించి అంటే సూరత్ అన్నట్టు వాళ్ళకు కింద కనిపిస్తుంది. దాని కిందనే సు అంటే సూరత్, వాళ్ళ ప్రథమ వర్తక స్థావరం సూరత్. అదేవిధంగా దాని తర్వాత ఇంకోటి పరిశీలిస్తే PDAD-F అన్నప్పుడు ఫ్రెంచ్, అదేవిధంగా PDAD-F అన్నప్పుడు కామసూట్రసు, సు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళది కూడా ఫ్రెంచ్ వాళ్ళది కూడా సూరత్. ఇక్కడ డి అంటే డేన్స్ మిస్ అని చూడండి. ఈ డేన్స్కు కింద మాత్రం ట్రమ్ అంటే ట్రంకోబార్. అంటే ఈ విధంగా PDAD-F భారత్లో వాళ్ళు వచ్చినటువంటి వరుస క్రమం అదే. ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వారు, సెకండ్ వచ్చింది డచ్ వారు, థర్డ్ వరుసలో వచ్చిన వాళ్ళు ఆంగ్లేయులు, నాలుగో వరుసలో వచ్చిన వాళ్ళు డేన్స్, ఐదోసారి వచ్చిన చివరికి వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్. అదేవిధంగా వాళ్ళ ప్రథమ వర్తక స్థావరాలు కూడా ఇప్పుడు చెప్పినటువంటి కామసూట్రసు. ఈ విధంగా ఒక బిట్టుకు సంబంధించి సరౌండింగ్ గతంలో వచ్చినటువంటి బిట్టుని, ఆ సరౌండింగ్లో మళ్ళీ ఏ విధంగా గతంలో బిట్స్ వచ్చినాయి, ఈ విధంగా చూసుకున్నప్పుడు మనం సక్సెస్ కావడానికి, ఎగ్జామినేషన్లో మంచి సక్సెస్ కావడానికి బాగుంటుంది. మీరు మా ఛానల్ని వాచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మిమ్మల్ని చాలా షార్ట్గా అనేక క్వశ్చన్స్ అయితే మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. సక్సెస్ అనేది 0 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇదే చాలా ఉంది, ఇంకా సబ్జెక్ట్ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము దాదాపుగా మా ఛానల్ నుంచి చాలా మంచి బిట్స్ని మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తాం. ఇంకా మళ్ళీ ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు మనం ప్రథమ వర్తక స్థావరం చెప్పినాం. ఇప్పుడు దాంతో పాటుగా ప్రధాన వర్తక స్థావరాలు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పోర్చుగీస్ వారి వ్యాపార కేంద్రం ఏది అనేది మనం నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కామసూట్రస్సు అన్నాం కదా, దాని తర్వాత ఇంకొక కింద చూడండి, కొన్నామా సెప్పండి అని గుర్తుపెట్టుకోండి. కొన్నామా సెప్పండి అంటే అంటే కొచ్చిన్. అంటే పోర్చుగీస్ వారి ప్రథమ వర్తక స్థావరం అయితేనో క్యాలికట్ అన్నాం, ప్రధాన వర్తక స్థావరం అయితేనేమో కొచ్చిన్ అన్నాం. ప్రధాన వర్తక స్థావరం అయితే కొచ్చిన్ అన్నాం. అంటే ఇప్పుడు మీకు వచ్చేసింది కదా పోర్చుగీస్ వ్యాపార కేంద్రం ఏదంటే కొచ్చిన్, డైరెక్ట్ పెట్టవచ్చు. అంటే నాగపట్నం. అంటే నాగపట్నం ఎవరిది, డి అంటే డచ్ వాళ్ళు అన్నాం కదా, అంటే ప్రధాన వర్తక స్థావరం డచ్ వాళ్ళది ఏంది, నాగపట్నం. ఇంకా మా అంటే మచిలీపట్నం. పైన ఏమొచ్చింది, ఆంగ్లేయులది ఏంది, ప్రధాన వర్తక స్థావరం మచిలీపట్నం. కొన్నామా సెప్పండి, సే అంటే సెరంపూర్. ఇదేవరిది, డేన్స్ యొక్క ప్రధాన వర్తక స్థావరం ఏంది, సెరంపూర్. పైన కనిపిస్తుంది ఈ విధంగా సెరంపూర్. అదేవిధంగా దాంతోపాటుగా సెప్పండి. ఇంకా ఫ్రెంచ్ వాళ్ళది ఏముంది, పాండి అంటే పాండిచ్చేరి.
కనిపిస్తుంది చివరిలో. ఈ విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఏదైతే బిట్స్ ఉందో ఆ సరౌండింగ్ సబ్జెక్ట్ని చర్చించే ప్రయత్నం చేసినాం. ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియోలు వ్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా మీ యొక్క ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు మాకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది డూ ఆర్ డై ఛానల్ సంబంధించినటువంటి మీ కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ టిప్, ఇది ఒక టిప్గా భావిస్తున్నాం. మరిన్ని మంచి వీడియోలతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నిస్తాం. అప్పటి వరకు ఉంటామండి.